హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని ఇస్తానండి రిలేటెడ్ టు ఏపీ గవర్నమెంట్ జాబ్స్, అలానే తెలంగాణ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, దాంతోపాటు డిఫెన్స్ జాబ్స్, అలానే రైల్వే జాబ్స్. ఈ జాబ్ డీటెయిల్స్తో పాటు ఎగ్జామ్ అప్డేట్స్ కూడా ఇస్తానండి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఏంటి అని. అలానే మనకి సిలబస్ డీటెయిల్స్ కూడా, అంటే ఏ పొజిషన్కి సిలబస్ ఎలా ఉంటుంది, వేటిపైన ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియో చేసి అప్డేట్ చేస్తున్నానండి ఛానల్లో. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఫర్దర్గా మనం ఈ వీడియో విషయానికి వస్తే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండి. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలుసు కదండి, సిబిఎస్ఈ. మనకి ఫైనల్ సర్టిఫికేట్స్ అన్ని ఈ బోర్డు నుంచే ఇష్యూ అవుతాయి. దీని నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఈ జాబ్ నోటిఫికేషన్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండే విజయవాడలో పోస్టింగ్ డెఫినెట్గా వస్తుందండి. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ అండి. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే అన్ని కూడా. సో డెఫినెట్గా అందరూ సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ కొడితే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు నేను తీసుకొస్తాను డెఫినెట్గా. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇదిగోండి, మనకి టోటల్గా 3 కేటగిరీస్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి: గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. ఇందులో మనకి చూసుకుంటే గ్రూప్ ఏలో అసిస్టెంట్ సెక్రటరీ, అలాగే మనకి అకౌంట్స్ ఆఫీసరు, అలాగే గ్రూప్ బి చూసుకుంటే జూనియర్ ఇంజనీరు, అలాగే గ్రూప్ సి చూసుకుంటే అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్. ఈ పొజిషన్లు అన్నిటికీ మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దాని డీటెయిల్స్ అన్ని చూద్దాం ఫర్దర్గా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఆల్రెడీ చెప్పాను కదండి మీకు విజయవాడలో పోస్టింగ్ వస్తుందని, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షాల్ బి పోస్టెడ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ బోర్డ్, రీజనల్ ఆఫీస్ అండ్ ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. వీటిలో మీకు పోస్టింగ్ వస్తుంది. అందులో విజయవాడ కూడా మెన్షన్ చేశాడు. సో డెఫినెట్గా అందరూ అప్లై చేయండి, విజయవాడలో పోస్టింగ్ డెఫినెట్గా వస్తుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ కండిషన్స్ అన్ని చూసుకుంటే మనకి ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి మార్చ్ 12th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ స్టార్ట్ అయింది. అండ్ మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 11th అండి. మనకి యాక్చువల్గా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఇంకా యాక్టివ్ అవ్వలేదు. ఆ లింక్ అనేది యాక్టివ్ అయినంటే మీకు ఇంటిమేట్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు వెబ్సైట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేశానండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి మీకు ఏంటంటే క్రూషియల్ డేట్ అండి, మీకు ఏజ్కి అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి క్రూషియల్ డేట్ ఏదంటే ఏప్రిల్ 11th అనమాట. ఈ లోపే మీకు క్వాలిఫికేషన్ అనేది ఎక్వైర్ అయి ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, మనకి పోస్ట్ వైజ్ వేకెన్సీస్, పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి చూద్దాం. అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే మీకు బ్యాచిలర్ డిగ్రీ అన్నాడండి. డిగ్రీలో ఏ స్ట్రీమ్లో మీకు డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. ఇంకా అడిషనల్గా ఎక్స్పీరియన్స్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఇంకా ఏమీ అడగలేదు. ఇంకా ఓన్లీ మీకు బ్యాచిలర్ డిగ్రీ ఎనీ స్ట్రీమ్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ చూసుకుంటే 35 years బిలో ఉండాలి. అలాగే నెక్స్ట్ పొజిషన్ అకౌంట్స్ ఆఫీసర్ చూసుకుంటే దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. దేంట్లో అంటే ఎకనామిక్స్, కమర్సు, అకౌంట్స్, ఫైనాన్స్, బిజినెస్ స్టడీస్, కాస్ట్ అకౌంటింగ్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇందులో ఇచ్చిన ఏదో ఒక సబ్జెక్ట్ మీకు సబ్జెక్ట్ అయి ఉండి మిగిలిన ఏదో ఒక స్ట్రీమ్లో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అన్నారు దీనికి కూడా. అందులో కూడా అకౌంట్, ఆడిట్ సర్వీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, దీని నుంచి మీకు ఏదో ఒక సర్టిఫికేట్ ఉండాలి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. దేంట్లో అంటే ఎకనామిక్స్, కమర్స్, అకౌంట్స్, ఫైనాన్స్, బిజినెస్ స్టడీస్, వీటిలో దేనిలో మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా అప్లై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎంబీఏ ఫైనాన్స్ అండి, లేదనుకుంటే చార్టెడ్ అకౌంట్స్, ఐసీడబ్ల్యూఏ. ఇక్కడ ఇచ్చిన ఏ క్వాలిఫికేషన్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అకౌంట్స్ ఆఫీసర్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఏజ్ చూసుకుంటే 35 years బిలో ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ అండి. దీనికి చూసుకుంటే మీకు బీఈ బీటెక్ అండి, సివిల్ ఇంజనీరింగ్లో బీఈ కానీ బీటెక్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి 32 years బిలో ఉండాలి. అండ్ అకౌంట్స్ విషయానికి వస్తే, అకౌంటెంట్ విషయానికి దీనికి చూసుకుంటే దీనికి కూడా అంతేనండి, బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దేంట్లో అంటే ఎకనామిక్స్, కమర్స్, అకౌంట్స్, ఫైనాన్స్, బిజినెస్ స్టడీస్, కాస్ట్ అకౌంటింగ్. ఇక్కడ ఇచ్చిన ఏదో ఒక సబ్జెక్టు అనేది మీకు అంటే డిగ్రీలో ఒక సబ్జెక్ట్ అయి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలండి. 35 words per minute ఇన్ ఇంగ్లీష్, లేదనుకుంటే 30 words per minute ఇన్ హిందీ. ఈ రెండిట్లో ఏదో దాంట్లో మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే మీకు అకౌంటెంట్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి జూనియర్ అకౌంటెంట్ అండి. దీనికి చూసుకుంటే 12th standard పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా 12th standardతో పాటు మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. 35 words per minute ఇన్ ఇంగ్లీష్, లేదనుకుంటే 30 words per minute ఇన్ హిందీ. ఈ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పొజిషన్కి ఇక్కడ మీకు టైపింగ్ స్పీడ్ అడిగాడు, టైపింగ్ నాలెడ్జ్. మిగిలిన వాటికి అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి అపీర్ అయ్యారో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు.
అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ అండి, మనకు ఆల్రెడీ డిఫరెంట్ అనే పొజిషన్కి డిఫరెంట్ ఏజ్ క్రైటీరియా ఉంది కదా, దాంతోపాటు మినిమం ఏజ్ అనేది మాత్రం 18 ఇయర్స్ నిండాలి. ఇప్పటికీ అంటే మీకు ఈ ఏప్రిల్ 11th ఇచ్చాడు కదా క్రూషియల్ డేట్, ఈ లోపు 18 ఇయర్స్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ అనేది కూడా దాటకూడదు. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడండి, అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీలో అన్రిజర్వ్డ్ ఇంక్లూడింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ 10 ఇయర్స్, అలానే మీకు పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీకి అయితే 15 ఇయర్స్. ఈ ఇంత ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ఇచ్చాడు. అండ్ మీకు ఏజ్కి కూడా క్రూషియల్ డేట్ ఏది అంటే ఏప్రిల్ 11th అనమాట. ఇంకోటి మీ ఏజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏది ఉంటుందో దాన్ని బట్టి మీకు ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది, అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో మాత్రమే పే చేయాలండి. ఇందులో మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్స్ ఉన్నాయి కదా, వాటికి ఇక్కడ డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ అనేది ఇచ్చాడు. గ్రూప్ ఏ పొజిషన్కి అయితే 1500 పే చేయాలి, అలాగే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్కి అయితే 800 పే చేయాలి, అది కూడా ఆన్లైన్లో మాత్రమే. ఇక్కడ ఎగ్జామ్షన్ కూడా ఉంది ఎవరెవరికంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే రెగ్యులర్ సిబిఎస్ఈ ఎంప్లాయీస్ కూడా ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ పే చేయాలి, వీళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే ఆన్లైన్లో పే చేయాలి. మీకు అప్లై చేసేటప్పుడు ఆ లింక్ గేట్వే కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఆన్లైన్లో ఎలా పే చేయాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఎలా అయినా సరే పే చేయొచ్చు. ఇంకోటి మీరు పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఈ రిసిప్ట్ వస్తుంది, అది కూడా ప్రింట్అవుట్ తీసుకొని డెఫినెట్గా మీ దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు దాని రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఫర్దర్గా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు అసిస్టెంట్ సెక్రటరీ అడ్మిన్ చూసుకుంటే మీకు 2 స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుందండి, టైర్ 1, టైర్ 2. ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. టోటల్గా 150 క్వశ్చన్స్, 300 మార్క్స్, 2.5 hours డ్యూరేషన్. దీనికి టైర్ 1 నుంచి టైర్ 2కి 1:10 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఒక పోస్ట్కి 10 మందిని టైర్ 2కి పంపిస్తారు. ఈ టైర్ 2లో కూడా ఇక్కడ మనకి సిలబస్ అది క్లియర్గా ఇచ్చాడు. దీనికి టైర్ 2 నుంచి ఇంటర్వ్యూకి 1:5 రేషియోలో సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇది డీటెయిల్స్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అకౌంట్స్ ఆఫీసర్ అండి, దీనికి కూడా మీకు సేమ్ టైర్ 1, టైర్ 2, టైర్ 1 నుంచి 1:10 రేషియో, టైర్ 2 నుంచి ఇంటర్వ్యూకి 1:5 రేషియోలు. దీనికి కూడా 150 క్వశ్చన్స్, 300 మార్క్స్. ఇది కూడా సేమ్ అంతేనండి, 320 టోటల్ మార్క్స్, 320 మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది 3 hours డ్యూరేషన్ టైర్ 2 అనేది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అకౌంటెంట్ అండి, ఈ అకౌంటెంట్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఇంటర్వ్యూ ఏం కండక్ట్ చేయరు, ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారా మాత్రమే సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్గా దీనికి కూడా 150 క్వశ్చన్స్, 300 మార్క్స్, 2.5 hours డ్యూరేషన్ అనమాట. ఇక్కడ మీకు రిలేటెడ్ సబ్జెక్ట్ పై నుంచి 90 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ మీకు జనరల్ నాన్ టెక్నికల్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ వీటిపైన 20 క్వశ్చన్స్, 40 మార్క్స్, రీజనింగ్ మ్యాథమెటికల్ మీద 20 క్వశ్చన్స్, 40 మార్క్స్, అలాగే జనరల్ హిందీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద 20 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఇది అకౌంటెంట్. అండ్ జూనియర్ అకౌంటెంట్ విషయానికి వస్తే దీనికి కూడా అంతేనండి, టెక్నికల్ సబ్జెక్ట్ అంటే రిలేటెడ్ టు అకౌంటింగ్ దానిపైన మీకు 60 క్వశ్చన్స్, 120 మార్క్స్, అలాగే నాన్ టెక్నికల్ కూడా 60 క్వశ్చన్స్, ఇది కూడా 120 మార్క్స్, టోటల్గా 240 మార్క్స్కి 2 hours డ్యూరేషన్ అనమాట. అండ్ స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే నేను చెప్పాను కదండి, అకౌంటెంట్ అలాగే జూనియర్ అకౌంటెంట్కి స్కిల్ టెస్ట్ ఉంటుందని. ఇది ఓన్లీ మీకు క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. దీంట్లో టైపింగ్ స్పీడ్ చెక్ చేస్తారు, అక్కడ క్వాలిఫికేషన్ అడిగాడు కదా, 35 words per minute ఇన్ ఇంగ్లీషు, 30 words per minute ఇన్ హిందీ, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలని ఆ లెవెల్లో మీకు చెక్ చేస్తాడు అది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందని ఇక్కడికి మెన్షన్ చేశాడు. జూనియర్ అకౌంటెంట్ గ్రూప్ సికి అయితే సీనియర్ సెకండ్ అంటే 10+2 లెవెల్లో ఉంటుంది మీకు సిలబస్ అంతా. అలాగే మిగిలిన అన్ని కూడా అన్ని పొజిషన్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మీకు ఎగ్జామ్ సెంటర్ ఉంది. మనం ఎక్కడికో దూరంగా వెళ్ళి రాయాల్సిన అవసరం కూడా లేదు, మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది. సో డెఫినెట్గా అందరూ మరీ చెప్తున్నాండి, డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు డెఫినెట్గా అప్లై చేయండి, ఎందుకంటే ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. పే స్ట్రక్చర్ కూడా పే లెవెల్ 4, పే లెవెల్ 5, మీకు మినిమం చూసుకున్నా సరే మీకు 40,000 నుంచి ఉంటుందండి శాలరీ. అన్ని పొజిషన్స్ కూడా మినిమం 40,000 నుంచి మీకు 70,000-80,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా అందరూ అప్లై చేయండి. అండ్ మార్కింగ్ స్కీమ్ చూసుకుంటే మీకు ఈచ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్స్ ఉంటాయండి, రాంగ్ ఆన్సర్కి 0.5 మార్క్ అనేది పోతుంది, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది చేయాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ కండిషన్స్ అవి చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇనీషియల్గా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి, తర్వాతే కన్ఫర్మ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు
ప్రింట్అవుట్ తీయాలండి. అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీయాలి. అలాగే మీరు ఫీజు పేమెంట్ చేస్తారు కదా, అది కూడా ప్రింట్అవుట్ తీయాలి. దీంతో పాటు మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో రిక్వైర్మెంట్ ఉంటుంది. అవన్నీ మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీకు 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా ఉంటాయో సేమ్ అలానే ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది మీకు బై పోస్ట్ ఏమీ రాదండి. మీకు ఆన్లైన్లో మీకు సిబిఎస్ఈ సైట్లో మాత్రమే అప్డేట్ చేస్తాడు. ఓకే. ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఈ నోటిఫికేషన్ రిలేటెడ్గా, ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్కి అలానే ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి కూడా మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. వాళ్ళు డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. ఇవంటి డీటెయిల్స్. ఈ సిబిఎస్ఈ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మనకి పోస్టింగ్ వస్తుంది. డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.